రైట్, నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. హిడ్మా మరణం తర్వాత మరి మావోయిస్టులకు సంబంధించిన నక్సల్స్ మూమెంట్ ఏ విధంగా ముందుకు వెళ్తోంది? 2026లో కగర్ ఆపరేషన్ని మరి ఫినిష్ చేయాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మావోయిస్టులు అదేవిధంగా మరి ఈ విధంగా సంఘ విద్రోహకర శక్తులుగా పేరుగాంచిన మరి నక్సల్స్ వీరి యొక్క ఉద్యమం ఉంటుందా, లేకపోతే మధ్యలోనే వీరందరూ కూడా మట్టు పెట్టబెడతారా అంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఇదే క్రమంలో ఇటీవల కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకి ఉద్దేశిస్తూ వారు జారీ చేసిన లేఖలు, ఆ లేఖల సారాంశం, మరి అందులో ఏముంది, ఎటువంటి హెచ్చరికలు జారీ చేశారు అన్న దాని మీద కూడా చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మనతో పాటు సిద్ధంగా ఉన్నారు మాట్లాడేందుకు ప్రజా సంఘాల, తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీ చైర్మన్, అదేవిధంగా టీపీసీసీ జనరల్ సెక్రటరీ గజ్జల కాంతం గారు మనతో పాటు ఉన్నారు. ముందుగా మనం వారిని ఇన్వైట్ చేస్తున్నాం. నమస్తే అండి. విజయవాడలో జరిగిన హిడ్మా ఎన్కౌంటర్ మీద మరి మీ అభిప్రాయాలు ఏంటి, మీ అనుమానాలు ఏంటి, మీ యొక్క విశ్లేషణ ఏంటంటారు? మావోయిజాన్ని, లెనిన్ కమ్యూనిస్ట్ సిద్ధాంతాన్ని వ్యతిరేకిస్తాను. ఓకే, సాయుధ పోరాటం ద్వారా ఇది సాధ్యం కాదు. దాంట్లో నేను క్లారిటీ ఉన్నా. అంటే గతంలో కూడా 70 ఏళ్ల చరిత్ర లేకపోతే 60 ఏళ్ల చరిత్ర అనుకున్నా మన తెలంగాణ ఉద్యమ చరిత్రలో కూడా మొన్నటి వరకు కేసీఆర్ గారి ఉద్యమం బాట పెట్టే కదా మనం తెలంగాణ సంపాదించుకున్నది. కేసీఆర్ మూలంగాను అట్లాంటి 69లో మొదలైంది. అట్లాంటి 69లో మొదలైంది. 1956 స్టార్ట్ అయింది. రెండో దశలో 69. రెండో దశ 69లో మొదలైనాక తర్వాత 300 మంది చనిపోయారు. చాలా మంది రాజకీయాలకు వైపు వెళ్ళిపోయారు. సరే, మళ్ళీ మధ్య లాగిన తర్వాత నేను ఒప్పుకుంటాను. మధ్య లాగిన తర్వాత దీని వెనక పీపుల్స్ వార్ పార్టీ, జనశక్తి వాళ్ళు దీన్ని మళ్ళీ ఉద్యమాన్ని సావనీయొద్దని చెప్పి వాళ్ళు ఇండైరెక్ట్ కొన్ని కమిటీలు వేసుకుంటా బయట వాళ్ళను తెలంగాణ ఉద్యమానికి ప్రోత్సహించారు. తెలంగాణ మొత్తంలో అప్పుడు మావోయిస్టుల ప్రభావం ఉండే, అంటే పీపుల్స్ వార్ ప్రభావం, జనశక్తి ప్రభావం ఉన్నది, నక్సలిజం ప్రభావం ఉన్నది. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే తెలంగాణ పేరు మీద కమిటీలు వేశారు. తెలంగాణ పేరు మీద ఉద్యమం చేయాలని చెప్పి వాళ్ళు ప్రోత్సహించుకుంటూనే వస్తున్నారు. అది జయశంకర్ సార్కు తెలిసింది, అంతా ప్రొఫెసర్ కొండలక్ష్మణ బాబుజీ గారికి కూడా తెలిసింది. అప్పటి కేసీఆర్ టీడీపీలో ఉన్నాడు, టీడీపీ పార్టీలో ఉన్నాడు. తెలంగాణ మూమెంట్ను చావనీయలేదు. 58 నుంచి కానీ 69 నుంచి కానీ మళ్ళీ ఈ తెలంగాణ మూమెంట్ను చావనీయొద్దని చెప్పి దాని వెనుక నక్సల్స్ ప్రోత్సాహం ఉంది. వాళ్ళు కమిటీలు వేసారు. తెలంగాణ సపరేట్ తెలంగాణ కావాలనే లక్ష్యంతో కొన్ని కమిటీలు వేసుకుంటే 2000 దాకా కూడా ఆ మూమెంట్, 2009 దాకా కూడా వచ్చిండ్రు ఆ మూమెంట్. కేసీఆర్ గారు 2001లో పార్టీ పెట్టుకున్నారు. మళ్ళీ పార్టీ వేరు, తెలంగాణ ఉద్యమం వేరు. మీరు గుర్తుపెట్టుకోండి, పార్టీ వేరు, తెలంగాణ ఉద్యమం వేరు. ఆయన తెలంగాణ పేరు మీద 2001లో పార్టీ పెట్టుకున్నాడు. ఆ సెంటిమెంట్ను ఉపయోగించుకుని పార్టీని బలోపేతం చేసుకున్నాడు. ఇక దాంట్లోకి నేను పోవడం లేదు, అది సపరేట్ మాట్లాడుకున్నాను. నేను సాయుధ పోరాటం ద్వారా ఏది సాధ్యం కాదని నేను చెప్తున్నా ఇప్పటికి కూడా. రెండవది, మావోయిస్టు పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అందరూ కూడా బయటికి రావాలని నేను ఇప్పుడు కూడా మీ మీడియా ద్వారా కూడా పిలుపునిస్తాను. మొన్న బయటకు వచ్చే కదా హిడ్మా గారిని ఎన్కౌంటర్ చేసి, అది బయటికి రావాలని నేను కూడా ఇప్పటికి కూడా చెప్తున్నా. అందరు బయటకు వస్తేనే అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే మీరు అందరూ బయటికి రావాల్సింది. ఒకటి, హిడ్మా గారి విషయము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ద్రోహం చేశాయి. ఎందుకంటే అక్కడ కేంద్ర ప్రభుత్వం ద్వారా హోంశాఖ సెక్రటరీ కానీ, ఛత్తీస్గఢ్ డీజీపీ గారు, మహారాష్ట్ర అక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు కానీ, ఇక్కడ ఆంధ్రకు సంబంధించిన డీజీపీ గారు, వీళ్ళందరూ అనుకొని ఆయన ఎన్కౌంటర్ చేశారు. ఆయన ఆల్రెడీ సరెండర్ అవుదామని వస్తున్నాడు బయటికి. ఎందుకంటే అప్పటికే ఆశన్న, అప్పటికే మల్లోజుల వీళ్ళందరూ బయటకు వచ్చాడు. అయినా కూడా బయటికి వెళ్దామని, బయటికి సరెండర్ అవుదాము, ఇక తప్పని పరిస్థితి వద్దు అనే విషయం డిసైడ్ అయ్యి ఆల్రెడీ 300 మందిని కూడా సరెండర్ చేయడానికి ఆయన సిద్ధపడ్డాడు. ఇది ఎవరికి తెలిసినా తెలియకుండా నాకు సంబంధం లేదు, అది నాకు ఉన్న ఇన్ఫర్మేషన్. వీళ్ళు చర్చ ద్వారా వాళ్ళు 7 తారీఖు నుంచి ఇది జరుగుతుంది. నవంబర్ 7 నుండి నవంబర్ 7, 8, 9 ఇదంతా మధ్యవర్తుల ద్వారా చర్చ జరుగుతుంది. ఆల్రెడీ వాళ్ళ ముందు కూడా ఒప్పుకున్నాడు హిడ్మా. ఓకే, రైట్, నేను సరెండర్ అవుతాను, కానీ నాకు భరోసా ఇవ్వాలి, నా జోలికి ఎవరు రాకూడదు, నేను జనజీవన స్రవంతులు కావడానికి సిద్ధంగా ఉన్నా అని ఆయన క్లారిటీగా చెప్పాడు. ఆయనకు కావాల్సిన అన్నిటి కూడా చెప్పాడు. ఓకే, అవన్నీ ఒప్పుకుంటే నేను సరెండర్ అయిపోతాను.
ఆయనతోని 5 అలా భార్య ఉంది, ఇంకా 4 ఉన్నారు. మొత్తం 6 చర్చల్లో పాల్గొన్నారు, మాట్లాడినారు, అయిపోయింది. 10 తారీఖు నాడు వాస్తవానికి ఆయన సరెండర్ కావాలి. 10 తారీఖు నాడు మీరు చూడండి, ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంశాఖ మంత్రి అదే హిడ్మా వాళ్ళ తల్లి తల్లి దగ్గర దగ్గరికి ఆయన దగ్గర మంత్రాలు చేయడం చూసి తల్లి దగ్గర అవన్నీ మీ మీడియా ద్వారా చూశారు కదా. అవును. వాళ్ళ దగ్గర భోజనం చేసి, అమ్మ ఉమ్, మీ కొడుకును బయటికి రావాలని కోరుకుంటున్నాం, ఉమ్, రావాలి, మీరు బాగుండాలి, నీ కొడుకు కూడా బాగుండాలి అని అనుకుంటున్నామని చెప్పి ఆమెను అవును. సందేహించారు, ఉమ్, ఓదార్చారు. ఉమ్, నువ్వు కూడా పిలుపునియ్యమ్మ ఉమ్, అని ఆమె దగ్గర డ్రాప్ ప్లే చేశారు. ఓకే. ఏది ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం, ఉమ్, అక్కడ ఉన్న హోంశాఖ మంత్రి ఆ డ్రామా ప్లే చేశారు. ఉమ్, అప్పటికే ఉమ్, ఇడ్మా వాళ్ళ కంట్రోల్లో ఉన్నాడు ఓకే. అంటే వాళ్ళ ఆధీనంలో ఉన్నట్టు అనుకోవచ్చు అంటారా? 100%. రైట్. సిఆర్పి దళాలు, బాడాల్లో ఉన్నటువంటి సైన్యం ఏదైతుందో, బాడాల్లో ఉన్న సైన్యం ఇక్కడికి నక్సలైట్ల కోసం తెప్పించారు. ఛత్తీస్గఢ్లో మొత్తం ఇక్కడ ఈ బార్డర్లలో మొత్తానికి మోహరించారు. మోహరించారు. ఓకే. ఆ సైన్యం కంట్రోల్లో తర్వాత వీళ్ళ కంట్రోల్, పోలీస్ కంట్రోల్కి వచ్చేసారు, సిఆర్పి దళాల కంట్రోల్కి వచ్చేసారు. 10 తారీఖు నాడు వాళ్ళ కంట్రోల్లో ఉన్నారు. 10 తారీఖు నుంచి చిత్రహింసలు మొదలు పెట్టారు. ఓకే. అంటే ఆ కేంద్రం ఎక్కడంటారు? చిత్రహింసలు గురి చేసింది ఏపీలోనా లేకపోతే ఇటు సైడ్ బార్డర్ లోనా? ఛత్తీస్గఢ్ బార్డర్ దాటి ఇక వెళ్తున్నారు. ఇక వెళుతున్న క్రమంలో వీళ్ళు చర్చలకు ఆగిండి. ఇక్కడ ఓకే. చర్చల కోసమని బార్డర్లోనే ఆగాడు. చర్చలు జరుగుతున్నాయి. వీళ్ళు మధ్యవర్తులను పంపించారు. ఎవరు? ఛత్తీస్గఢ్ డీజీపీ. మధ్యవర్తులు ఎవరండి? ఇక నేను ఆ పేర్లు ఇప్పుడు ఓకే. రైట్. వాళ్ళని పంపించారు. ఆఫ్ ది రికార్డ్. వాళ్ళని పంపించారు. పంపించి చర్చలు జరుగుతున్నాయి. ఆల్రెడీ సరెండర్ అవుతారని ఒప్పుకున్నాడు. మరి 7, 8, 9 తారీఖు నాడు సరెండర్ అవుతారని అన్నప్పుడు నేను 300 మంది నేను తీసుకొస్తున్నా, ఆయుధాలు కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తాము, కానీ మా కండిషన్కి ఇది, నేను సరెండర్ అవుతాను, నాకు మాత్రం షెల్టర్ ఇవ్వాలి, భరోసా ఇవ్వాలి, భరోసా, నా జోలికి ఎవరు రాకూడదు, కండిషన్స్ మీద పెట్టుకున్నాడు. అన్నప్పుడు ఏం చేయలేదు అన్నప్పుడు ఓకే అన్నారు. ఓకే అని 10 తారీఖు నాడు వాళ్ళ తల్లిని కలిసినాక అంత నాటకీయ పరిణామం. డిప్యూటీ సీఎం ఛత్తీస్గఢ్ హోంమంత్రి ఇద్దరు కలిసి బయటికి వెళ్ళినాక 1 గంట వ్యవధిలోనే ఆయనను కంట్రోల్ తీసుకొని సిఆర్పి దళాలు, అక్కడ ఉన్నటువంటి బార్డర్లు ఉండే సైన్యం ఇక్కడికి వచ్చింది. ఆ సైన్యం బిఎస్ఎఫ్ వాళ్ళు వాళ్ళ కంట్రోల్ తీసుకున్నారు. తీసుకుని చిత్రహింసలు మొదలుపెట్టారు. మొత్తం ఆయనను, ఆయన భార్యను, అక్కడ ఉన్న 4 6 మొత్తం చిత్రహింసలు, నానా చిత్రహింసలు పెట్టి అసలు ఎక్కడ కూడా ఆ విధంగా అసలు ఈ పాకిస్తాన్ ఉగ్రవాదులను, తీవ్రవాదులను అన్ని చిత్రహింసలు పెట్టినరో లేదో నాకు తెలియదు, కానీ వీళ్ళని అన్ని చిత్రహింసలు పెట్టి చివరికి వస్తే 4 రోజులు 5 రోజుల తర్వాత వాళ్ళను ఎన్కౌంటర్ చేసి చంపేసి తీసుకొచ్చి ఇక్కడ పడేసాడు. రైట్. మరి ఎన్కౌంటర్ అయిన తర్వాత అడవులలో పడేసాడు. రైట్. వాళ్ళ డ్రెస్సెస్ కూడా కొత్తగా కొత్త డ్రెస్, వేరే డ్రెస్, వెపన్స్ కూడా చేంజ్ చేసి పెట్టారు వాళ్ళ దగ్గర. ఇది ఎంత దుర్మార్గమైన పని అండి. ఇది కరెక్ట్ కాదు అని నేను అంటున్నాను. వాళ్ళు సరెండర్ అవదామని వస్తున్నారు, జనజీవన స్రవంతిలో కలుద్దామని ఇచ్చినప్పుడు మీరు ఎట్లా ఎన్కౌంటర్ చేసి చంపుతారని నేను అడుగుతున్నా. మరి ఇప్పుడు కగర్ ఆపరేషన్ అనేది ఫెయిల్ అయిందా, సక్సెస్ అయింది అంటారా ఈ విషయంలో? ఈ ఎన్కౌంటర్ తోటి ఎలా తీసుకోవచ్చు? ఇప్పుడు ఈ ఎన్కౌంటర్ తోని ఫెయిల్ అయినట్టే కదా. ఓకే, మీరు అంతకుముందు సక్సెస్ఫుల్ గా పోతున్నారు, మరి ఎన్కౌంటర్ ఎందుకు చేసిండ్రు ఈయనను? ఇందులో కోవర్ట్ల పాత్ర ఎంత అంటారు? ఏ కోవర్ట్లో పాత్ర ఉంది, ఎవరంటారు వాళ్ళు? ఉంది, అది నేను ఎప్పుడైనా పోలీసు వాళ్ళకి తెలిసింది. కోవర్ట్లు ఉన్నారు. తర్వాత వీళ్ళతో చర్చలు జరపడం కోసం, ఇడ్మ దగ్గర చర్చలు జరపడం కోసం పోయినోళ్ళు కూడా మాకు తెలుసు, కోవర్ట్లు కూడా మాకు తెలుసు. ఆయన నమ్మిచ్చి గొంతు కోశారు ఆయన. రైట్. ఇందులో కూడా మరి వర్గ విభేదాలు, అంతర్గత కలహాలు ఉన్నాయి, వర్గ విభేదాలు ఉన్నాయి. ఈయన ఆదివాసీ బిడ్డ అని వివక్ష ఉందంటారా? వివక్ష ఉన్నది, 100% వివక్ష ఉంది. కావాలని ఈ అప్పర్ కాస్ట్ కు సంబంధించిన కొంతమంది వీళ్ళందరూ కావాలని ఆదివాసీ బిడ్డ ఈ స్థాయికి ఎదిగిండు అని చెప్పి అందులో కక్ష సాధింపు ధోరణితోనే ఆయనను ఎన్కౌంటర్ చేయించారు. ఆయనను చంపేశారు. సరెండర్ అవుతాను వచ్చినప్పుడు అవును, మీకెందుకు భయం? కేంద్ర ప్రభుత్వానికి ఎందుకు భయం? ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి ఎందుకు భయం? రైట్. అంటే ఆయన సరెండర్ అయి వస్తే, వచ్చినాక ఛత్తీస్గఢ్కి వచ్చి ఆయన ఇంటి దగ్గర ఉంటే ఆయన పిలుపునిస్తే లక్షలాది మంది వస్తారు. అక్కడ మీరు చూసారా, ఆయన చనిపోయినప్పుడు వేలాది మంది వచ్చారు, అంత్యక్రియలకి. ఎవరు ఆపినా వాళ్ళు ఆగలేదు. అసలు భయపడలేదు. ఒకవేళ ఇంకొక రోజుకి టాపితే లక్షల మంది వస్తారు ఆయన దగ్గరికి. ఒక్కరోజు నెక్స్ట్ డే గిట్ట దాన సంస్కారాలు చేస్తామంటే లక్షల మంది వస్తారు ఛత్తీస్గఢ్ నుండి.
రైట్. కానీ తొందరగా చేశారు, అయిపోయింది. అయినా సిలిండర్ అయి బయటికి వస్తే, సిలిండర్ అయి ఇంటికి పోయి జనజీవన స్రవంతిలో కలిసి ఇంటికాడ ఉంటే లక్షల మంది ఆయనను ఫాలో అవుతారని. ఓకే. ఒకవేళ ఈయన ఛత్తీస్గఢ్లో ఈయన ఏదన్నా రాజకీయ పార్టీ పెడతాడా, లేకుంటే రాజకీయ పార్టీలో చేరితే రేపు భవిష్యత్తులో ఈయన ఎమ్మెల్యే అవుతాడు, రేపు అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి అవుతాడు అనే భయము కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి. ఆ అంటే భయం అమిత్ షా గారు అక్కడ పోటీ చేయరు కదా వారి ప్రభుత్వానికి అలా అక్కడ. బీజేపీ నాశనం అవుతుంది, రైట్. బీజేపీని క్లోజ్ చేస్తాడని. ఓకే. ఛత్తీస్గఢ్లో బీజేపీని లేకుండా చేస్తాడేమో హిడ్మా అనే భయము ఆయన లోపల ఉంది, బీజేపీ వాళ్ళ లోపల ఉంది. అక్కడ ఉన్నటువంటి ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి గారికి అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారికి ఈ భయం ఉంది. రైట్. ఇప్పుడు హిడ్మా ఎన్కౌంటర్ అనంతరం వచ్చిన లేఖల అంశాలు మనం గమనించినట్లయితే ఇప్పుడు లేఖలు అసలు వాళ్ళే రాశారా, లేకపోతే వాళ్ళే నిజంగా రాసి ప్రభుత్వాలకి పంపించడం జరిగిందా? మరి మొత్తంగా 3 రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా హెచ్చరికలు జారీ చేస్తూ ఒకటేనండి, పోలీసులకు వార్నింగ్ ఇస్తూ పంపించిన లేఖలు ఎలా తీసుకోవచ్చు అంటారు? హిడ్మాను చంపినాక పెద్ద బలం పోయింది ఓకే. మావోయిస్టులు. వాళ్ళు ఏ లెక్కలు రాసినా దేవ్జీ అని మరి సెకండ్ ఇంకొక ఆయన దేవాజీ కూడా వచ్చారట ఈయన కదా? అల్లుడే. ఉమ్, ఎవరు? హిడ్మా గారు అల్లుడు. తిరుపతి సంపేరు. ఆయన వేరు, ఆయన తిరుపతి అనే అతను వేరు, ఈయన వీళ్ళ అల్లుడు. ఈయన ఓకే. దేవాజీ అన్నట్టయినా ఈయన అల్లుడు. ఉమ్, ఎవరు? హిడ్మా గారి అల్లుడు. ఓకే. అయితే ఆయన సేమ్ ఇద్దరు ఒకటి టైంలో పోయారు, ఉమ్, ఇద్దరు ఒకటి టైంలో మావోయిస్ట్ పార్టీలకు వెళ్ళారు. ఉమ్, వీళ్ళని ఎన్కౌంటర్ గిట్ట హిడ్మా గారిని ఏకపోతే ఉమ్, 300 మంది సరెండర్ అయ్యారు. ఉమ్. ఈ 6గురితో పాటు 300 మంది సరెండర్ అయ్యారు. ఇప్పుడు ఆ 300 మంది వెనక్కి వెళ్ళిపోయారా? వెనక్కి వెళ్ళిపోయారు కదా. ఓకే. ఇక్కడ మమ్మల్ని కూడా చంపుతారని వెళ్ళిపోయారు కదా వాళ్ళు. ఆ తర్వాత 37 మంది కూడా నిన్న ఆ మొన్న సరెండర్ అయ్యారు కదా. 300 మంది వేరెక్కడ ఉండి ఓకే. వీళ్ళు 6 చర్చలకు వచ్చారు. ఓకే. 6 వీళ్ళు పట్టుకున్న వరకు వాళ్ళు భయపడ్డారు. ఇక ఉమ్, మమ్మల్ని కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు ఇక అని చెప్పి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు. అచ్చా. వాళ్ళు కూడా వాళ్ళు రక్షించుకోవాలి కదా, ఉమ్, అందుకోసం వాళ్ళు వెళ్ళిపోయారు. రైట్. వెళ్ళిపోవడంతో ఇప్పుడు ఇదంతా ఆగిందా? ఉమ్, ఇప్పుడు నమ్మించి మీరు మోసం చేసినట్టే కదా. ఉమ్, పోనీ నేను ఒకటి అడుగుతా, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాన్ని కానీ ఉమ్, కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఒకటి అడుగుతాను. ఉమ్, మీరు వీళ్ళను ఇప్పుడు వీళ్ళు జనజీవన స్రవంతిలో కలిసి వస్తానన్నటువంటి వాళ్ళను మీరు చంపేస్తే, మీరు చంపేశారు కుతంత్రాలు చేసి, మరి మల్లోజులను ఎందుకు చంపలేదు? ఉమ్, ఆశలను ఎందుకు చంపలేకపోయిన మీరు? ఉమ్, ఒక ఆదివాసి బిడ్డననే కదా మీరు చంపింది, ఓకే. ఒక ఆదివాసి బిడ్డను అనే కదా. ఇది ఏం వివక్షత, ఇదేం పద్ధతి? అంటే ఇండైరెక్ట్లీ ఇప్పుడు ఎన్కౌంటర్ వెనుక ఆసన్న ప్లస్ మీరు చెప్తున్న వారిద్దరు మాత్రమే ఉన్నారంటారా? వారి పాత్ర ఉందంటారా? వాళ్ళ పాత్ర ఉందా లేదా వాళ్ళ విజ్ఞతగా వదిలేస్తున్నా. ఉమ్, ఎందుకంటే ఉమ్, కేంద్రం ప్రభుత్వము ఇటు ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కుతంత్రాలు చేసి ఉమ్, ఆయనను చంపేయడం జరిగింది. ఉమ్, ఆశన్నకు మల్లోజులకు ఆయనకు విజ్ఞతకు వదిలేస్తున్నా. వాళ్ళు పునరాలోచన చేసుకోవాలి, ఇది కరెక్ట్ కాదు. ఆత్మ పరిశీలన, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. రైట్. ఎందుకంటే ఒక ఆదివాసి బిడ్డ, ఉమ్, ఆ స్థాయికి ఎదిగినటువంటి బిడ్డ, ఉమ్. ఆయనను చంపడం అది కరెక్ట్ అయితే కాదు. అంటే వరలేనితనం కూడా ఉందంటారు ఉంది ఉద్యమంలో. 100%. ఓకే. కాబట్టి ఆయనను చంపేశారు. రైట్. ఇక లేఖల గురించి ఏం చెప్తారు ఫైనల్ గా? లేఖలు అనే విషయానికి వస్తే ఉమ్, ప్రభుత్వాలకు లేఖలు రాసిన ఆ లేఖలతో ఉపయోగం లేదని నేను అంటా. ఉహుం. మీరు అంటే చర్చలు సాగించాల్సింది లేఖల ద్వారా కదా. ఒకటి గుర్తుపెట్టుకోండి, చర్చలు ఇక్కడి మధ్యవర్తులుగా వస్తామంటే వాళ్ళు లొంగిపోతామంటే కాల్ చంపేస్తున్నారు కదా. అందుకోసమే చర్చల ద్వారా సాధ్యం కాదు. ఓకే. చర్చలు ఎవరు పెట్టడానికి సిద్ధంగా లేరు. ఉహుం. ఫస్ట్ కేంద్ర ప్రభుత్వం చర్చలు పెట్టమని చెప్తుంది కదా. ఉమ్, చెప్పం కూడా మీరు ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి, మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి, మహారాష్ట్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న ముఖ్యమంత్రులకు రాస్తే లాభం ఏంటి? ఉమ్, లాభం లేదు. ఉమ్, ఒకటి ఏంటంటే వాళ్ళు బయటికి రావడం తప్ప ఉమ్, సాధ్యం కాదు. మీకు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదనుకోండి, ఉమ్, మన తెలంగాణ ప్రభుత్వం ఉంది కదా, మన ముఖ్యమంత్రి గారు ఉన్నారు, అవును. ఇక్కడ డీజీపీ గారు ఉన్నారు, ఉమ్. అది మాధ్యమదారు. మీరు రండి బయటికి. 37 మంది మొన్న వచ్చారు కదా. 37 మంది అదే వచ్చారు. రీతిలో. వాళ్ళకు రక్షణ కల్పించారు కదా మన డీజీపీ గారు, ఉమ్, మన రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ గారు రక్షణ కల్పించారు. ఉమ్. వాళ్ళకు జనజీవన స్రవంతిలో కలవండి, మీకు అన్ని రకాలుగా ఆదుకుంటాం మేమని చెప్పాడు. అంటే పెద్ద తలకాయలని చంపేయడం, మరి చిన్న తలకాయలని లొంగిపోవడం అని పిలవడం మరి కరెక్ట్ అని అంటారా? అందులో వర్గ భేదాలు ఉన్నాయి. పెద్ద ఓకే. తలకాయలు మరి అంటే పెద్ద కేంద్ర కమిటీ మీరు కార్యదర్శి మీరు కదా. అన్నట్టు ఉమ్, పెద్ద తలకాయలు అని అంటే ఉమ్, మరి ఆశలను కూడా చంపాలి, ఓకే. మల్లజులను కూడా చంపాలి. ఉమ్, పెద్ద తలకాయలు మీరు అన్నందుకు అంటున్నా, ఉమ్, మరి పెద్ద తలకాయలు వీళ్ళు కూడా కదా. ఉమ్, ఇప్పుడు నిన్న సిలిండర్ 37 మందిలో సిలిండర్ అయినా, ఆ సిలిండర్ అయిన అతను రాష్ట్ర కార్యదర్శి. ఉమ్, రాష్ట్ర కార్యదర్శి మామూలు కాదు కదా, ఆజాద్. ఆజాద్ రాష్ట్ర, మరి ఆయన చంపలేదే. ఉమ్, ఆ ఉద్దేశం కాదు. ఉమ్, ఇక్కడ వివక్షత ఉంది, ఉమ్, ఇక్కడ
అదే ఆజాద్తో పాటు నారాయణ, ఎర్రన్న వీళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు మొత్తం కూడా ముగ్గురు. వీళ్ళు మూడు కూడా తలకాయలు. అందరు వచ్చారు. ఓకే. అది తెలంగాణ ప్రభుత్వం కాబట్టి రైట్. మా డీజీపీ గారు మంచివాళ్ళు కాబట్టి వాళ్ళకు సిలిండర్ రమ్మన్నారు, చర్చలకు వచ్చిన వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు తీసుకొచ్చి మనం తెలంగాణ ప్రభుత్వాన్ని మెచ్చుకుంటున్నాం అంటే ఆంధ్ర ప్రభుత్వాన్ని మీరు అందులో పాత్ర వహించిందని అనొచ్చు అని అనుకోవచ్చు అంటారా? వీళ్ళు కుట్ర కుతంత్రాలు చేసిందని చెప్తూనే ఉన్నారు రైట్. డైరెక్ట్ వీళ్ళు కుట్ర. ఇప్పుడు వాళ్ళందరూ సరెండర్ అవుదామని వస్తున్నారు. వస్తున్నప్పుడు సరెండర్ చేసుకోవాలి. ఓకే. వాళ్లకు ఇక ఆయుధాలను వదిలేద్దామని అనుకుంటున్నారు. సాయుధ పోరాటాన్ని వదిలేద్దాం అనుకున్నప్పుడు మనం రక్షణ కల్పించవలసిన బాధ్యత అన్ని ప్రభుత్వాలది కదా. ఆంధ్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, ఛత్తీస్గఢ్ ప్రభుత్వం, మహారాష్ట్ర ప్రభుత్వం, అందరూ కూడా నిర్ణయం తీసుకోవాలి కదా. తెలంగాణ ప్రభుత్వం షెల్టర్ ఇవ్వడం, 37 మంది లొంగిపోతే మరి అక్కడేమో లొంగిపోతాం అని వస్తున్న వారిని చంపేయడం. కాబట్టి నమ్మకం లేదు వాళ్ళ మీద. రైట్. వాళ్ళ మీద నమ్మకం లేదు. నమ్మకం లేదు కాబట్టి నేను ఇప్పుడు ఏమంటున్నంటే అట్లా నమ్మకం లేదని నేను మీరు రాజ్యాన్ని వ్యతిరేకించద్దు, భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించద్దు, చట్టాలను అవమానించకూడదు. మీరందరూ గౌరవించి భారత రాజ్యాంగాన్ని గౌరవించాలి, చట్టాలను గౌరవించాలి, అంబేద్కర్ ఇజాన్ని గౌరవించాలి, సిద్ధాంతాన్ని గౌరవించాలి. మీరందరూ బయటికి రండి అంటున్నారు. ప్రతి పౌరుడు గౌరవించాలి. ఖచ్చితంగా బయటికి రండి. బయటికి వస్తే ఇంకోటి కూడా మీ మీడియా ద్వారా దయచేసి నేను చెప్పేది ఏంటంటే అందరికీ సామాజిక న్యాయం జరగాలంటే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అణగారిన కులాలకు న్యాయం జరగాలంటే, సామాజిక న్యాయం జరగాలంటే మీరందరూ బయటికి రండి. మీరందరూ అవసరం కూడా రాజకీయ పార్టీ పెడదాం, అవసరం కూడా రాజకీయ పార్టీలో చేరండి. చేరి మీరు అధికారం చేతులు ఉంటేనే ఈ జాతులకు ఉపయోగపడుతుంది. అధికారం అనేది ముఖ్యం. అది నువ్వు జడ్పీటీసీ అవుతావా, ఎమ్మెల్యే అవుతావా, ఎంపీ అవుతావా, మంత్రి అవుతావా, అట్లంటేనే ఆ అధికారం అనేది మన చేతులకు వస్తేనే ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు, మైనార్టీలకు, అట్టడుగు వర్గాలకు సాయం చేయగలము. వాళ్ళందరినీ కూడా సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగడానికి మనం ఉపయోగపడతాం. రైట్. కాబట్టి వీళ్ళందరికీ సహకరించవలసిన బాధ్యత మన మీద ఉంది. ఓకే. అందుకోసం మీరందరూ బయటికి రండి అని అంటున్నాను. ఇప్పుడు టీపీసీసీ జనరల్ సెక్రటరీగా మీరు ఇచ్చే పిలుపు ఏంటంటారు? మావోయిస్ట్ పార్టీ కేంద్ర కమిటీకి కూడా అంటే పెద్దలు, ఆ స్థాయి నేను కాదు. ఒకప్పుడు మీరు పనిచేసి వచ్చిందే కదా. పనిచేసి వచ్చినాం కానీ ఆ స్థాయి నేను కాదు. నేను ఇప్పటికీ రాజిరెడ్డి అన్న గారిని, ఆయన పెద్ద ఆయన అనుభవంలో నాకు కొంచెం కూడా కాదు. నేను ఆయనకు దండం పెట్టి చెప్తున్నా, అన్న మీరు బయటికి రండి, మీకు 75 ఏళ్ళు ఉంటాయి రాజిరెడ్డి అన్న, మీరందరూ బయటికి రండి. ఈయలో 30 లక్షలు అలాగే గణపతి గారు అన్న పెద్ద ఆయన 80 ఏళ్ళు ఉంటాడు, పెద్ద మనిషి. ఆయనకున్న అనుభవంలో నాకు ఈశ్వరం కూడా కాదు. కానీ అయినా కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, రాష్ట్ర ప్రభుత్వం, మన తెలంగాణ ప్రభుత్వం ఉంది, నువ్వు కరీంనగర్ బిడ్డవు, ఉమ్మడి జిల్లా బిడ్డవు, సారంగపురం ముద్దు బిడ్డవు, మీరు బయటికి రండి. మన ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్నటువంటి డీజీపీ గారు మీకు పూర్తి భరోసా కల్పిస్తాడు. అన్న మీరందరికి కూడా జనజీవన శ్రవంతులు కలిస్తే మీ అందరికి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుంది, మా డీజీపీ గారు కూడా అండగా ఉంటాడు. మీరు ఖచ్చితంగా కేంద్ర కమిటీలు ఉన్న 5 ముఖ్యులు, 5తో పాటు మొత్తం అక్కడ ఉన్నటువంటి కమిటీలు, కేంద్ర కమిటీలు కానీ, రాష్ట్ర కమిటీలు కానీ, దళ సభ్యులు కానీ అందరిని కూడా తీసుకొని మీరు బయటికి రండి అన్న. బయటకు వస్తే ఈ సమాజానికి మీరు ఉపయోగపడతారు. ఈ సామాజిక వర్గాలకు, అట్టడుగు సామాజిక వర్గాలకు కూడా మీరు ఉపయోగపడతారు. మొత్తం మీ అనుభవాలన్నీ కూడా ఈ ప్రజల కోసం ఉపయోగించాలని నేను కోరుకుంటున్నా. అందుకోసం మీరు బయటకు వస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను. సూటి ప్రశ్న అండి. ఇప్పుడు మరి ప్రభుత్వానికి మావోలకు అంటే మిగిలి ఉన్న మావోలకు మధ్యవర్తిత్వం మీరు వర్తిస్తారా? ఖచ్చితంగా కాంటాక్ట్ అయితే రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపిస్తారా? సంక్షేమంగా అంటే క్షేమంగా వారిని లొంగుబాటుకు గురేలాగా చేస్తారా, చూస్తారా? 100% మేము ముఖ్యమంత్రి గారితో కానీ ఈ రాష్ట్ర డీజీపీ గారితో మొత్తం మాట్లాడి మేము మధ్యలో ఉంటాం అన్న, మీకు అండగా ఉంటాం. ఖచ్చితంగా మీరందరూ బయటికి రండి. రైట్. ఇక చివరి ప్రశ్నతో ముగిస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ లొంగిపోయిన వాళ్ళు 100ల్లో, 1000ల్లో ఉన్నారనుకుంటే వారికి ఇచ్చిన షెల్టర్, వారికి ఇచ్చిన బెనిఫిట్స్ అన్ని పూర్తిగా అందలేదంటూ కూడా కొన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీని మీద ఆన్సర్ ఏంటంటారు? మన రాష్ట్ర ప్రభుత్వం కాదు, మన రాష్ట్ర ప్రభుత్వం అందరికీ వాస్తవం గతంలో కూడా సరెండర్ అయిన వాళ్ళందరికీ, గతంలో కూడా జనజీవన శ్రవంతిలో కలిసిన వాళ్ళందరికీ కూడా సహకరించింది. ఇప్పుడు కూడా అప్పుడు ఉమ్మడి రాష్ట్రం ఉండే, అప్పుడు సహకరించి ఇప్పుడు కూడా మొన్ననే కదా 37 మంది మొన్ననే కదా వచ్చింది. వాళ్ళకు కూడా అన్ని రకాలుగా సౌకర్యాలు ఇచ్చారు. వాళ్ళకి ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో వాళ్ళకి అందవలసి. అంతకుముందు ఆగస్టు, సెప్టెంబర్లో కూడా 10ల సంఖ్యలో లొంగిపోయారండి. వాళ్ళకి కూడా ఇచ్చారు. వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరికి కూడా జనజీవన శ్రవంతిలో కలిసిన వాళ్ళందరికీ కూడా వాళ్ళకందరికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వవలసినంత కూడా వాళ్ళకి ఇచ్చేసి ఇప్పుడు కూడా 37 మంది అదైనరు. 37 మందికి కూడా వాళ్ళకి అందరికి కూడా అన్ని రకాలు కూడా సహకరిస్తున్నారు. ఉండడానికి ఇల్లు, ఆర్థికంగా కూడా వాళ్ళని ఆదుకుంటున్నారు. వాళ్ళకు ఏమైనా వ్యాపారాలు కానీ, బిజినెస్లు కానీ పెట్టేయడానికి
రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. Right. అందులో డీజీపీ గారు కూడా మద్దతు చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారు కూడా మద్దతు చేస్తున్నారు. Right. మీరందరూ బయటికి వస్తే ఆ ఆలోచన, మీ ఆలోచన అంతా, మీ అనుభవాలన్నీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి అందియొచ్చు, ప్రజలకు అందియొచ్చు, అట్టడుగు వర్గాల కోసం మీరు పనిచేయడానికి వీలుంటది. అందుకోసం మీరందరూ బయటికి వస్తే ఆ తుపాకులను వదిలేసి, సాయుధ పోరాటాన్ని వదిలేసి మీరందరూ బయటికి రావాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ ద పార్టిసిపేషన్ అండి గజనకాంత్ గారు. టీపీసీసీ జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. అదేవిధంగా మరి తెలంగాణ ప్రజా సంఘాల జేఏసీకి చైర్మన్. చైర్మన్ గా పనిచేస్తున్నారు గజలకాంతం గారు. మరి ప్రభుత్వానికి నెక్స్ట్ మావోయిస్టులకు ఒకవేళ అవసరమైతే కీలకం అనుకుంటే మధ్యవర్తిత్వం నేను నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నాను, ఇదే మీకు పిలిపిస్తున్నాను అంటూ కూడా ఆంధ్రప్రభ వేదికగా పిలుపునివ్వడం జరుగుతుంది. సో పిలుపుని అందుకొని మిగిలి ఉన్న పెద్ద తలలు ఎవరైతే ఉన్నారో, సీనియర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా జనజీవన స్రవంతిలోకి వస్తామని వారు అభిప్రాయం వ్యక్తం చేస్తే, సో రాష్ట్ర ప్రభుత్వం దగ్గరికి, అదేవిధంగా డీజీపీ దగ్గరికి మిమ్మల్ని తీసుకువెళ్ళే ఛాన్స్ నేనే తీసుకుంటానంటూ కూడా మాట చెప్తున్నారు గజలకాంతం గారు. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.